హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇంట్లో వెజిటేబుల్స్ ఏమీ లేనప్పుడు ఏం చేయాలా అనుకుంటాం కదండి వంట అయితే. అలాంటప్పుడు ఒక టమోటా ఆనియన్ ఉన్నిందంటే మనం ఇలా టమోటా రైస్ అయితే చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది టమోటా రైస్ అనేది. టమోటా రైస్ని తెలంగాణ సైడ్ అయితే బగారా రైస్ అని కూడా అంటారు కదండి. సింపుల్గా కొద్దిగా మనం మసాలా వేసుకొని చేసుకోవచ్చు అనమాట. ముందుగా అయితే నేను రైస్ అయితే తీసుకుంటున్నానండి. 2 గ్లాస్ రైస్ తీసుకుంటున్నాను ఇక్కడ. బాస్మతి రైస్ అయితే తీసుకుంటున్నానండి. నేను 2 గ్లాస్ రైస్ తీసుకుంటున్నాను. వీటిని బాగా క్లీన్ చేసుకొచ్చుకుందాము. ఇదిగో చూసారా, ఇప్పుడు వీటిని బాగా ఒక 2 సార్లు కడిగేసి తెచ్చుకుందాము. టమోటా రైస్ అంటే మనకి పలపలలాడుతూ ఉండాలి కదండి. ఇదిగో చూడండి, కడిగేసుకున్నాను కదా. ఇప్పుడు 2 గ్లాస్కి 3 గ్లాస్ వాటర్ అయితే ఇందులోకి వేసుకుంటున్నాను. 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వేసుకుంటే సరిపోతుందండి బాస్మతి రైస్కి. ఇక్కడ నేను 2 గ్లాస్ తీసుకున్నా కాబట్టి 3 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. అందులో నేను ఇక్కడ రైస్ కుక్కర్లో అయితే చేసుకుంటున్నానండి. అందుకే ఇలా ఒకేసారి రైస్ కుక్కర్లోకి పెట్టేసుకుంటున్నాను. బియ్యం కూడా నానబెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని ఒక 20 మినిట్స్ పాటు నానబెట్టేసుకుందాము. కావాల్సినవి అయితే చూడండి, ఒక 5 లవంగాలు, కొద్దిగా సోంపు, గసగసాలు, అలాగే ఒక 2 ఎలాచి, దాల్చిన చెక్క కొద్దిగా, అలాగే 4 టమోటాలు, 2 ఆనియన్లు, ఒక తెల్లగడ్డ, ఒక 3 పచ్చిమిర్చి, అల్లం. ఇప్పుడు మసాలా అంతా కూడా మిక్సీ పట్టేసుకుందాము. టమోటా రైస్ కదండి, అందుకని నేను ఇక్కడ టమోటాస్ ఎక్కువ తీసుకున్నాను, 4 తీసుకున్నాను. అలాగే కట్ చేసి పెట్టుకున్న అల్లము, పచ్చిమిర్చి అన్నీ కూడా మిక్సీకి వేసుకుంటున్నాను. ఇక్కడ నేను తెల్లగడ్డ అయితే నేను పొట్టొల్చుకోలేదండి. మీ ఆప్షన్, మీకు కావాలంటే ఒలిచి కూడా వేసుకోవచ్చు. కానీ మిక్సీ పట్టేసుకుంటాం కాబట్టి నేను ఒలుచుకుంటూ వేస్తున్నాను. టేస్ట్ బాగుంటుంది అలా చేసినా కూడా. ఒకసారి ట్రై చేయండి. అలాగే పుదీనా ఆకు కూడా నేను మిక్సీలోకే వేయేస్తున్నాను. మొత్తం మసాలా అంతా అయిపోయిందంటే చాలా బాగుంటుంది పుదీనా స్మెల్ అనేది. అందుకే నేను అలా వేస్తున్నాను అనమాట. చూసారా, బాగా మెత్తగా అయిపోయింది కదండి. గ్రైండ్ చేసుకున్నాను. అలాగే ఒక టమోటా ఆనియన్ అయితే సపరేట్గా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు బాండిల్ పెట్టుకొని లైట్గా అలా ఆయిల్ వేసుకుందాము. 2 బిర్యానీ ఆకు, ఒక 2 లవంగాలు, బిర్యానీ మొగ్గ, దాల్చిన చెక్క, ఒక చిటికెడు సోంపు వేసుకొని కొద్దిగా అలా వేపుకుందాం దాన్ని. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా పొడవుగా కట్ చేసుకున్నానండి రైస్ కోసం అని చెప్పి. వాటిని కూడా వేసి వేపుకుందాం. టమాటా రైస్ సూపర్గా ఉంటుందండి. ఎప్పుడన్నా ఇంట్లో ఏం లేనప్పుడు ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. పిల్లలకి క్యారీ బాక్స్ ఇవ్వాలన్నా కూడా బాగా తింటారనమాట ఇచ్చినా కూడా. ఇప్పుడు టమోటా ముక్కలు కూడా ఇందులోకి వేసుకున్నాను. బాగా మగ్గనిద్దాం వీటిని. అలాగే కొద్దిగా పసుపు అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఫుడ్ కలర్ యాడ్ చేయలేదండి, పసుపు వేస్తున్నాను. మార్నింగ్ టైం సరిపోదు అన్నప్పుడు ఇలా రైస్ వెంటనే చేసి ఇచ్చామంటే, పిల్లలకి క్యారీ బాక్స్ ఇచ్చామంటే హ్యాపీగా తింటారు. కొద్దిగా రైతా చేసి ఇచ్చేసామంటే సరిపోతుందన్నమాట వాళ్ళకైతే. ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా అంతా ఇందులోకి వేసుకుంటున్నాను. గ్రేవీదంతా బాగా వేపుకోవాలండి. మసాలా బాగా వేగిందంటే మనకి రైస్ సూపర్గా వస్తుంది. కొంతమంది దీన్ని కుస్కా అంటారు, బగారా రైస్ అంటారు, టమోటా రైస్ అంటాం కదా. ఎవరి లాంగ్వేజ్ వాళ్ళది కదండి. చేసే మెథడ్ మాత్రం అంతా ఒకేలా ఉంటుంది, పిలిచే పేర్లు మాత్రం వేరేలా ఉంటాయన్నమాట. ఇప్పుడు చూడండి, మనం వేసిన మసాలా అంతా బాగా ఉడికిపోయింది. ఆయిల్ అంతా కూడా సైడ్లోకి వచ్చింది కదా. చాలా బాగుంటుందండి. రైతా పెట్టుకొని తిన్నా బాగుంటుంది, అలాగే కూడా తినేసేయచ్చు. ఆయిల్ అంతా సైడ్కి వచ్చేసింది. మన మసాలా బాగా రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడైతే నేను ముందే బియ్యం నానబెట్టేసుకున్నాను కదండి. రైస్ కాస్త ఇదిగో చూడండి 20 మినిట్స్ నానబెట్టుకున్నాను. ఇప్పుడు వేపుకున్న మసాలా తీసుకొచ్చి ఇందులోకి వేసుకుందాం. వేసుకొని నెమ్మదిగా అలా కలుపుకుందామండి. బియ్యం అయితే బాగా నానాయి కదా, మనం ఫాస్ట్గా కలిపామంటే బియ్యం ముక్క విరిగిపోతూ ఉంటుంది, మెత్తగా అయిపోతుంది అనమాట రైస్. నెమ్మదిగా అలా తిప్పుకున్నామంటే మనకి రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది. నెమ్మదిగా తిప్పుకుందాము. మసాలా అంతా రైస్కి పట్టాలి కదా. ఇందులో ఆకులన్నీ కూడా నేను ముందే మిక్సీకి అయితే వేసుకున్నాను. తగినంత ఉప్పు వేసుకుంటున్నానండి.
పుదీనాకు మీకు కావాలంటే ఇప్పుడు కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ పిల్లలైతే మళ్ళీ తినరు కదండి, అలా పక్కకు పెట్టుకుంటూ ఉంటారు. అందుకే నేను ఒకేసారి మసాలాలకు వేసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని కుక్కర్లో పెట్టేసుకుందాం. టమాటా రైస్ రెడీ అయిపోయింది చూసారా, చాలా బాగా వచ్చిందండి. ఒకసారి నెమ్మదిగా కలుపుకుందాం దీన్ని. రైస్ అయితే సూపర్గా ఉంటుంది చూసారా, పొడి పొడిగా వచ్చింది కదండి. చెమ్మ మీద ఉండే దానివల్ల ఇలా ఉంది. చల్లారిపోయిందంటే కానీ చాలా బాగుంటుంది, మనకి డాబా స్టైల్లో రెడీ అయిపోతుంది అనమాట. డాబా స్టైల్లో టమాటా రైస్ సూపర్గా ఉంది కదా. ఇంట్లో ఏమీ లేనప్పుడు ఇలా ట్రై చేయండి, చాలా తొందరగా అయిపోతుంది, హ్యాపీగా తినచ్చు. నెమ్మదిగా కలుపుకున్నామంటే మసాలా అంతా సైడ్కి వెళ్ళిపోతుంది కదండి, నీట్గా కలిపేసుకున్నామంటే హ్యాపీగా పెట్టుకొని తినచ్చు. చల్లారిందంటే ఇంకా పొడి పొడిగా వస్తుంది రైస్ అనేది. పిల్లలకి క్యారీ బాక్స్ ఇచ్చినా కూడా హ్యాపీగా తింటారు బాగా ఇది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. ఇంకెందుకు ఆలస్యం, ప్లేట్ తీసేసుకొని ప్లేట్లో పెట్టేసుకొని తినేద్దామా. డాబా స్టైల్ టమోటా రైస్ సూపర్ అంటే సూపర్గా ఉంటుంది, ట్రై చేయండి. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. మీకు కావాలంటే రైతా, పెరుగు, గడ్డ పెరుగు లాంటివి పెట్టుకొని తినచ్చు. నేనైతే ఎగ్ పెట్టుకొని తినేస్తున్నాను అనమాట. చాలా బాగుంటుంది, ఉత్తదే కూడా ఇలా తినేసేయచ్చు. పెరుగు కావాలన్న వాళ్ళు గడ్డ పెరుగు పెట్టుకొనైనా తినచ్చు, లేకుంటే రైతాలాగా చేసుకునైనా తినచ్చు. సూపర్గా ఉంటుంది, ట్రై చేయండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి.